శనివారం ప్రారంభ రోజు జరిగిన భారత్ వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్లో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే యూఎస్ఏ మొదటగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే యూఎస్ఏ ఏంద్రా బాబు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది, మన బ్యాట్స్మెన్స్ కింద వీళ్ళు నెగ్గుతారా అన్న సందేహం అయితే సాధారణ ప్రేక్షకులతో పాటు అభిమానులకు కూడా కలిగింది. అయితే వారైతే మన భారత జట్టుని బాగా స్టడీ చేసి వచ్చారనుకుంటా. మొదటైతే ఫీల్డింగ్ చేశారు. అందులో భాగంగా మన ఓపెనర్స్ని మాత్రం కట్టుదిట్టమైన బౌలింగ్తో అద్భుతమైన రీతిలో వారిని మాత్రం అవుట్ చేయడం జరిగింది. మన స్టార్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్ కాగా, ఇషాన్ కిషాన్, అదేవిధంగా తిలక్ వర్మ, మరి శివం దుబే ఒకే ఓవర్లో పవర్ ప్లేలో 6వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్, అతనికి తోడు రింకు సింగ్ తమదైన పద్ధతిలో చాలా నెమ్మదిగా వికెట్ స్టార్టింగ్ ఇస్తూ ఇన్నింగ్స్ని అయితే నిర్మించడం జరిగింది. అందులో రింకు సింగ్ వచ్చేపటికి అవుట్ కాగా, తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ అక్షర్ పటేల్ సూర్యకుమార్కి జత కావటం, ఆ తర్వాత సూర్యకుమార్ నెమ్మదిగా నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ని బిల్డ్ చేసే క్రమంలో తను 84 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించాడు. ఈ స్కోర్తో వాఖండే స్టేడియంలో సూర్యకుమార్ యాదవ్ లోకల్ బై కష్టాల్లో ఉన్న టీమిండియాని అద్భుతంగా 161 పరుగుల స్కోర్ని అయితే సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఫీల్డింగ్కి వచ్చిన భారత జట్టు మరి ఆ 161 పరుగుల స్కోర్ని ఏ విధంగా కాపాడుకుంటుందో అనుకున్న తరుణంలో మన హర్షదీప్ సింగ్, అదేవిధంగా చాన్నాళ్ళ తర్వాత బూమ్రా ఇంజురీ కారణంగా, మరి మన హర్షిత్ రాణా ఇంజురీ కారణంగా మన వాళ్ళైతే సిరాజ్ మియాని అయితే తీసుకోవడం జరిగింది. అయితే సిరాజ్ మియా వచ్చిన ఈ మ్యాచ్లో అద్భుతమైన తన స్పెల్లో వికెట్లను తీసి యూఎస్ఏ బ్యాట్స్మెన్స్లా నడ్డి విరచడం అయితే జరిగింది. అతనికి తోడు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ వీరందరూ అద్భుతమైన బౌలింగ్కి మన వాళ్ళైతే 29 పరుగుల తేడాతో విజయం సాధించడం జరిగింది. అయితే మన బ్యాట్స్మెన్స్ టకాటక వికెట్లు కోల్పోతుంటే మరి రానున్న మ్యాచ్లో ఏ విధంగా ఆడతారో మనమైతే చూడాలి. ముఖ్యంగా ఫీల్డింగ్ సెట్స్ని చూసుకొని వారు బ్యాటింగ్ చేయడం చాలా అవసరమైన పరిణామం కనపడుతుంది. కాబట్టి మన భారత బ్యాట్స్మెన్స్ రానున్న మ్యాచ్లలో ఎంతో చాకచక్యంగా మ్యాచ్ని ఆడితే కానీ మనం విజయాలు సాధించే అవకాశం ఉంది.